అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ హల్వా. చాలా సింపుల్‌గా, చాలా క్విక్‌గా చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలి, ఏంటనేది టిప్స్‌తో సహా చెప్తూ చేస్తాను. బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. సో, నా వీడియోస్ నచ్చేటైతే ప్లీజ్ లైక్ చేసి అండ్ షేర్ చేయండి. ఇంకా బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈరోజు మనం బీట్రూట్ హల్వా అనేది నేను ఇక్కడ 1 కిలో బీట్రూట్ తీసుకున్నాను. సన్నగా తురిమి పెట్టేసుకున్నానండి ఆల్రెడీ. కిలో తీసుకున్నాను నేనిక్కడ. అలాగే ఈ బీట్రూట్ సరిగ్గా మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా! నేనిక్కడ ఒక 10-20 జీడిపప్పు, ఒక 10-15 కిస్మిస్ తీసుకున్నాను. మీరు చూస్తుండొచ్చు. ఇప్పుడు నేను స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 200 గ్రామ్స్ దాకా నేను ఘీ ఏసుకుంటున్నాను. ఎందుకంటే బీట్రూట్ కిలో తీసుకున్నాను కదా! నెయ్యి అనేది ఎక్కువే పడుతుంది. ఇంకాస్త ఏసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనము జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లోనే ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందాక తురుము పెట్టుకున్న బీట్రూట్ ఏదైతే ఉందో ఆ బీట్రూట్ అంతా కూడా ఇప్పుడు మనం వేసేసుకున్నాము. ఇది మనకు 70-80% మనకి నెయ్యిలోనే ఫ్రై అయితే చాలా బాగుంటుంది. పచ్చి వాసన లేకుండా ఉంటుంది. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూసారా? చాలా వరకు మనకి ఇక్కడ ఒక 70% వరకు కుక్ అయిపోయింది. నెయ్యిలోనే కుక్ అయిపోయింది. ఈ స్టేజ్‌లోనే మీరు ఎక్కువ రోజులు ఈ హల్వా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్‌లోనే షుగర్ వేసేసుకోండి. పాలు వేయకుండా షుగర్ వేసుకొని దీన్ని ఇంకొంచెం దగ్గర పడేలాగా చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పాలు పోసుకొని తినొచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. నేనిప్పుడు నాకు ఇక్కడ ఇన్స్టెంట్‌గా కావాలి, ఇప్పుడు కావాలి కాబట్టి నేను దీంట్లో పాలు యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ పాలు దాకా తీసుకున్నాను. కిలో తీసుకున్నాను బీట్రూట్ కాబట్టి 1/2 లీటర్ తీసుకున్నానండి. 150-200 గ్రామ్స్ ఘీ తీసుకున్నాను. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. కరెక్ట్‌గా కొలత సరిపోతుందండి. మీరు తక్కువ చేసుకుంటే ఇంకొంచెం తక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి. జీడిపప్పు, కిస్మిస్ అనేది మన ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. పాలు వేసిన తర్వాత చూసారు కదా! బాగా మనకి కుక్ అయిపోయింది. మీరు చూడొచ్చు అంతే దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి దగ్గర పడిన తర్వాత షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 150 గ్రామ్స్ మాత్రమే షుగర్ వేసుకున్నాను. కరెక్ట్ కొలత చెప్పాలంటే 150 గ్రాములు మాత్రమే వేసుకున్నాను. ఎందుకంటే మనకి బీట్రూట్ బాగా స్వీట్ ఉంటుంది కాబట్టి బీట్రూట్ని పట్టి కూడా స్వీట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొన్ని బీట్రూట్ మనకి చప్పగా ఉంటాయి, కొన్ని స్వీట్గా ఉంటాయి కాబట్టి తురిమేటప్పుడే కొద్దిగా టేస్ట్ చూడండి, తప్పులేదు. టేస్ట్ చూసి మనకి స్వీట్ ఎంత పడుతుంది అనేది చెప్పచ్చు. నేను ఇక్కడ నాకు కరెక్ట్ 150 గ్రామ్స్ సరిపోయింది. కిలో బీట్రూట్కి 150 గ్రామ్స్ అనేది నాకు సరిపోయింది. చూసారా ఎంత దగ్గరకు వచ్చేసిందో? అంతేనండి. ఇంకా దీంట్లో మనం పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమి పెద్దగా యూస్ చేయం కూడా. ఇప్పుడు మనం దీన్ని సిమ్‌లో పెట్టుకొని దగ్గర పడేదాకా చూసుకోవాలి. హైలో పెట్టుకుంటే పాలు పోసాము, షుగర్ వేసాం కాబట్టి కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం తక్కువగానే చూసుకోవాలి. అంతే, ఇంతకంటే మనం ఎక్కువగా దీంట్లో ఏం వేయట్లేదు. నేను స్టవ్ అనేది కట్టేస్తున్నాను. అయిపోయింది. నచ్చిందా? ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్ నాకు ఖచ్చితంగా ఇవ్వండి. నేను ఒక 20 మినిట్స్ తర్వాత గిన్నెలో వేసుకుంటున్నాను. మీరు చూడొచ్చు దగ్గర పడిపోయింది. 20 మినిట్స్ పక్కకు పెట్టేసుకొని గిన్నెలో వేసుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీకు ఎలా నచ్చింది, ఇంకా ఎలాంటి వంటలు కావాలి, ఎలాంటి రెసిపీస్ చేస్తే మీకు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుందని ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అనుకుంటే. అలాగే బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే, చాలా సింపుల్గా చేసుకుండే బీట్రూట్ హల్వా అండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా! నేను మళ్ళీ పైన కొద్దిగా జీడిపప్పు అనేది గార్నిష్ కోసం పెట్టాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.